ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ప్రజలతో పాటు అటు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఎదురు చూసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈరోజు వెల్లడించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దాని మీద అనేక రకాలైనటువంటి సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి. ప్రస్తుతం దాని మీద రాజకీయ పార్టీల నేతలందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. మనతో పాటు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఆయనతో మాట్లాడి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి, ఎట్లా చూస్తారు? పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈరోజు నాకు తెలిసి ఒక 25 సర్వేలు వస్తే ఒక 3-4 సర్వేలు వైసీపీకి అనుకూలంగాను, 20కి పైగా సర్వేలు కూటమికి అనుకూలంగాను వాళ్ళంతా కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి సందర్భం ఒకసారి చూస్తూ ఉంటే ప్రజల యొక్క నాడి కానీ ఓటర్ యొక్క నాడి కానీ వీటి వల్లే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరిని కూడా మనం ఎగ్జిట్ పోల్ చేసిన వాళ్ళని మనం కామెంట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, కానీ మనం తీసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రజాభిప్రాయం యాక్యురసీ బాగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇందాక ఉదాహరణకి పేరు చెప్పను కానీ చెప్పాలి కూడా, ఆరామస్తానని ఆయన నేను టీవీలో చూసా. ఆయన చెప్పే అనాలిసిస్ ఏంటంటే అది చాలా సత్యదూరంగా ఉంది. సత్యదూరంగా ఉందంటే నేను తెలుగుదేశం పార్టీ వాడిని, తెలుగుదేశం రాదని చెప్పడానికి సత్యదూరం కాదు. ఆయన ఏమంటాడు, ఆయన అనకాపల్లిలో సీఎం రమేష్ గారు విజయం సాధిస్తున్నాడు, రాజమండ్రిలో పురంధరేశ్వరి గారు విజయం సాధిస్తుంది, జనసేన పోటీ చేసిన 2 ఎంపీలు కూడా జనసేన గెలుస్తుంది, సుమారు 25 మంది మంత్రులు ఉంటే అందులో 16-17 మంది మంత్రులు పేర్లు చెప్పి వాళ్ళందరూ కూడా ఓటమి పాలవుతున్నారు. ఇన్ని చెప్పి 51%, ఇంతకుముందు 50 చిల్లర పర్సెంటేజ్ అంటే సుమారు 51%తో 151 సీట్లు గెలుచుకుంటే ఈవేళ మళ్ళీ 49.5 ఎంతో మళ్ళీ సుమారు మళ్ళీ 50%. మరి 50% సీట్లు చేసినప్పుడు మళ్ళీ 96 to 104 ఏంటో నాకు అర్థం, 114 ఏంటో నాకే అర్థం. 2019లో కూడా ఆపారని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఫలితాల మీద అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు? ఎదురు చూస్తూ ఉన్నారంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిది క్లిక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఆరామస్థాన్ అనే అతను కాంగ్రెస్ వస్తుందని చెప్పాడు. రెస్ట్ ఆఫ్ అన్నీ బాగా చెప్పినాయి, కానీ ఈయనైతే యాక్యురెన్స్ వచ్చిందని చెప్పి అదొక ఇది. మరి ఇంత కామెంట్ చేయకూడదు, కానీ లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా తెలుగుదేశం పార్టీ 2019 రావింది మనం కూడా చూసాం. ఇటువంటివన్నీ కూడా సరే, వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ చెప్పారు, ఎగ్జాక్ట్ పోల్స్ చెప్పారు. మేమైతే కూటమి వార్ వన్ సైడ్, ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాలు 2 చోట్ల కూడా రావడం ఖాయం. దీంట్లో ఏ విధమైన ఎవరో కూడా ఏ విధమైన అనుమానాలకు తావలేదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 25 నుంచి పైన 25 పైగా సర్వేలన్నీ కూడా సర్వే సంస్థలు సర్వే చేస్తే కేవలం ఒక 2-3 మాత్రం వైసీపీకి అనుకూలంగా చెప్పినాయి. అంటే ప్రజానాడి ఎలా ఉంటుంది అనేది, మెజారిటీ అనేది కూడా అక్కడక్కడ చూడాలి. అక్కడ సరే, ఇప్పుడు ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ మీద కూడా రకరకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయిడ్ అని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, అందరూ అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్రెడీ 1st తారీఖు ఓవర్, ఇక 2 days మధ్యలో 4 వార్ వన్ సైడ్, కూటమి గెలుపు పక్కా, ఖచ్చితంగా 120 సీట్లు మినిమము వేవ్ నడుస్తూ ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే 140 పైగా స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో, నరేంద్ర మోదీ యొక్క ఆశీస్సు, నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా 100% కూడా రావడానికి అన్ని రంగాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మాకు పూర్తిగా స్పష్టత ఉంది. ఈవేళ ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్ పోల్స్కి ఎవరు కూడా భావించక్కలేదు, అటుగాని ఇటుగాని. కానీ ప్రజా తీర్పు మా నియోజకవర్గాల్లో, మా జిల్లాలో, పక్క జిల్లాలో అంతా కూడా మనం చూసింది, మనందరికీ కూడా తెలిసిందే. పోలింగ్ జరిగేటప్పుడు కూడా వైసీపీ నాయకులు కూడా ఎక్కడా కూడా ఒక 50 మంది కనపడిన సందర్భం. ఖచ్చితంగా ఎన్డీఏ గెలుపు వార్ వన్ సైడే ఈ రాష్ట్రంలో. సీఎం జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ప్రదేశాన్ని కూడా సెలెక్ట్ చేసిన పరిస్థితి. దాన్ని పొలిటికల్ గేమ్లు ఆడటానికి వాటిలో ఇంకా ఆయన మనం చెప్పాల్సల్లా. ఇప్పుడు నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి కౌంటింగ్ ఏజెంట్లు కూడా రాని పరిస్థితి. అటువంటి కౌంటింగ్ ఏజెంట్లు రాని యొక్క పరిస్థితి నుంచి మన పక్కకి వెళ్ళాలి. కౌంటింగ్లో కూడా మన నాయకులు, మన కార్యకర్త, మన పోలింగ్ ఏజెంట్లు ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక బూస్టప్ ఇవ్వాలి. ఈవేళ మీరు మీడియా మిత్రులు, మీరు నన్ను అడుగుతున్నారు, మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు ఎంక్వైరీ చేయండి, వైజాగ్లో లాడ్జీలు ఖాళీ లేవంటున్నాడు. లేకపోతే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తాను. ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. అది వేళ చెప్తే రేపు సాయంత్రానికి ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా మసిబూసి మారేడుగా చేసే మాటలు తప్ప ఇక్కడ వాళ్ళ కార్యకర్తలని కౌంటింగ్ దాకా తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు ఆడేటువంటి డ్రామా తప్ప రెండోది కాదు. ఖచ్చితంగా మరోసారి ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు రావడం ఖాయం అనేది ఖచ్చితమైన అభిప్రాయం.
ఒక 2-3 రోజుల్లో కౌంటింగ్ జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ మొన్న 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఏజెంట్లను ఉద్దేశించి రూల్స్ పాటించే వాళ్ళు మా ఏజెంట్లు కాదంటూ కూడా కామెంట్లు ఇస్తారు. వాటిని ఎట్లా చూస్తారు? అన్నీ కూడా ఈ విధంగా వాళ్ళు బయట పెట్టేస్తా ఉన్నారు అదంతా కూడా. తెలుగుదేశం పార్టీ పవన్ రెడ్డి గారు మాకేం చెప్తున్నారు, మనం గెలుస్తున్నాం ఇక్కడ, మనం నిజంగా కూడా అక్కడ ఎవడాళ్ళు ఇంటెన్షనల్గా ఎవరైనా ఏం చేసినా సరే మీరు సమయం పాటిస్తుంటే మనం అయితే గొడవలు పెట్టుకోవద్దు, గెలిచేవాళ్ళం మనం చెప్పి మా నాయకులు మనం చెప్తా ఉంటే మీరు గొడవలు పెట్టుకోండి, చిన్న డౌట్ అయినా సరే మీరు ఇమీడియట్ అబ్జెక్షన్ పెట్టేయండి, మీ వెనకాల మేమున్నామని చెప్తున్నాం అంటే వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఇంక డైరెక్ట్గానే ఆమె అంగీకరిస్తున్నారు. సతలు చెప్పాడంటే 100% ఖాయం ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం. మాకైతే ఖచ్చితంగా 140 సీట్లు అయితే కూటమికి తగ్గకోకుండా అసెంబ్లీ సీట్లు వస్తూ ఉంటాయి. అలాగే 21 ఖచ్చితంగా 21 ఎంపీలు కూడా మా కూటమికి వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలు. ఇది మొత్తంగా గన్నివీరన్నలు చెప్తున్నారు. ఇప్పుడైతే ఈరోజు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదు. ఖచ్చితంగా జూన్ 4న ఖచ్చితమైన ఫలితాలు అవుతాయి. ఖచ్చితంగా 2024 సంబంధించి కూటమి ప్రభుత్వం 140 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా లోక్సభలో కూడా 21 సీట్లకు పైగా కూడా సాధిస్తామంటూ కూడా అందరూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రెసిడెంట్ మన టీవీ భీమడోల్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.